గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జ్యోతి, ఎవరు వెళ్ళొద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ నగలు డబ్బు తీసి అక్కడ పెట్టండి. ఆ క్లబ్ను దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీ డొక్క చీరేశాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి రా. పోలీసులు పట్టిస్తావరా? నీ అంతు తెలుస్తాను చూడు. నా అంత నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సౌఖ్యం. మా డబ్బులు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది.
అదే చాలు 10,000. ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. Sorry. ఎంతసేపు? దొంగ మిమ్మల్ని ఏం చేయాలంటే గాల రాత్రి కాలం ఇంకా కంటిన్యూ అవుతోందా? తామను వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా, పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేకపోవటం ఏంటి? బోలెడంత ఉంది. అయితే అది ఎక్కడుంది అనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు పొడుగు, ఆ వంపులు, ఏ పాటగా పాట సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా, ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతేనేలే, మొత్తానికి నన్ను సూదంట్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిప్ మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును, వస్తే ఇస్తాన్నావుగా. ఏమిటి? ఏమిటా? అదే. Talk. Listen. Proceed for breakfast. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నేను ఆలస్యంగా వచ్చానా? లేదు బాబు గారు, సరిగ్గా సమయానికి వచ్చా. వెరీ గుడ్. నీకు ఈ పెళ్లి ఇష్టమేనమ్మా? ఇష్టమే బాబు గారు. నీకు బాబు? ఇష్టమే బాబు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. 2 మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నె వస్తుంది, వాళ్ళ కాపురం కళకళలాడుతుంది. శాస్త్రి గారు కానివ్వండి. కదా, కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువులో ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటే ఆయనకి ఎంత అభిమానం ఉండదా మరి. కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకొని
తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారం. అలాంటి వాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రామలింగయ్య గారు, డాక్టర్ గారు వచ్చారా? రైట్. అమ్మా, ఎలా ఉంది డాక్టర్? అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఈ మందులు వాడండి. బాబు, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఇలా ఉంది? 15 సంవత్సరాల నుంచి డాక్టర్. మాట్లాడదు, మనుషుల్ని గుర్తుపట్టదు, ఎప్పుడూ ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇదివరకు చూసిన డాక్టర్లు ఏమని చెప్పారు? డామేజ్. ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ డాక్టర్, కళకళ్ళాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చిందుతాయో, శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెలివిరుస్తుందో, మూగపోయిన ఆ గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో, బాబు అనే ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నాను డాక్టర్, తపస్సు చేస్తున్నాను. డాక్టర్, నాకు ఎస్టేట్ ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, ఐశ్వర్యం ఉంది, మొత్తం పోయినా పర్వాలేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నా తల్లికి నయం కావాలి. మిస్టర్ బాబు, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఈ మధ్యనే ఫారెన్ నుంచి వచ్చాడు. ఆయన మానసిక చికిత్సలో ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఆయన ట్రీట్మెంట్ లో మీ అమ్మగారికి నయం కావచ్చని నా ఉద్దేశం. Fix it up as quickly as possible, please. Thank you, sir. Thank you. అమ్మా చిట్టి, చిట్టి, అమ్మా మంచి పెట్ట, గుడ్డులు పెట్టే పెట్ట, మసాలా బాగా తట్టి వండు. ఏం పెట్టో ఏమో, రోజు ఈ కోడలు వండి వండి నాకు విసుగు పుడుతోంది నాన్న. అయ్యో, ఇవి తేవడానికి నాకు రిస్కే కానీ తినడానికి విసుగు లేదమ్మా. కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో, ఒక కోడిని కొయ్యో అంటుంటాయి. అమ్మా, రోజు ఒక పెట్టను తినందే ఈ ఎస్టేట్ వరకు ఎలా ఉన్నాం, సంగీతం పడరాదు, అలాగే చెప్పను, చెప్పు. ఏం కోళ్ళో ఏం సంగీతం. నాన్న, నాకు చిన్న సందేహం. ఏమిటమ్మా అది? నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక? అమ్మా చిట్టి, ఏమిటి మన వంశం సంగతే మర్చిపోయావు? మీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య, మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య, మా తాత పేరు బడుకోడి భద్రయ్య, మా ముత్తాత పేరు పంజంకోడి పట్టయ్య, మా ఇత్తాత పేరు కోడి శంకరయ్య. అరే, నీకెలా తెలుసమ్మా? ఆ వరుస అంతేగా నాన్న. రామలింగయ్య గారు వారం వారం తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఇతడు నా చెల్లెలు కొడుకయ్యా. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను. ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం. ఈ పైల్వాన్ పాపన్ అంటే 6 జిల్లాలకి హడల్. ఎన్ని జిల్లాలకి రా? 6 జిల్లాలకు గురు. ఏంటయ్యా మీ కంప్లైంట్స్? కంప్లైంట్ ఏంటి గురు? పంచదార కాఫీ తాగి 10 రోజులైంది వీళ్ళందరూ. 2 వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు, పైగా స్టాక్ లేదంటున్నారు. స్టాకు లేదంటారయా? ఎందుకు లేదండు? పంచదార పప్పులు అన్ని గోడౌన్లో వేసి బ్లాకులో అమ్ముతాడు గురు. బ్లాక్ లో అమ్ముతాడా? వాడి లాకులు తీసేస్తాను, వాడి జాయింట్లు ఊడగొట్టేస్తాను, స్టాక్ మొత్తం కక్కించేస్తాను. వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు పైల్వాను పాపన్నే కాదు. కరెక్ట్ గురు. ఓ పొట్టు పట్టేదా పదా కాగల కదూ. మా గురువు గారు ఆకలి తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో వాళ్ళు 2 రూపాయలు చెప్పుడు చెల్లించుకోండి. మీకు రేషన్ కావాలా? మీకు కావాలా?
స్టాక్ లేదని బోర్డు పెట్టాం కనపడ్డా? పప్పులు పందార ఏమీ లేవు. వెళ్ళండి వెళ్ళండి ఏం షావుకార్, మెడలో బంగారపు గొలుసు, బ్లాక్ బాగా జరుగుతున్నట్టుంది. బ్లాక్ అసలు స్టాకే లేదు. ఈడెవడనుకున్నావు? ఫైల్ మన పాపన్న 6 జిల్లాలకు హడాల్. మర్యాదగా స్టాక్ ఉంటే చెప్పే, లేకపోతే చీరేయగలడు. వీళ్ళందరికీ ఇప్పించడానికి వచ్చాను. నిజం చెప్పు, పప్పులు లేవా? మా ఇంట్లో పప్పుచారు కాసి 10 రోజులు అయింది. పంచదార మైదా పిండి కూడా లేదు. ఫైల్మాన్ గారు, నేను మీతో అబద్ధం చెప్తానా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఏయ్, అలా చూస్తూ నిలబడ్డారేరా? అయ్యగారిని లోనకి తీసుకెళ్ళి సరికంతా చూపించండి, పూర్తిగా చూపించండి. అండి ఫైల్మాన్ గారు, ఫైల్మాన్ గారు, కత్తి కాతి లోపలికి వెళ్ళి బాగా చెప్తాయి. ఎల్లుగురు ఎందులో తలుపులు ఇస్తున్నారు? స్టాక్ అంతా తమరు చూపించాలిగా. చూడాలిగా. రేయ్, ఏమిట్రా అంతా? కందిపప్పు, శనగపప్పు. రాయ్, ఏమిట్రది? పంచదార. రేయ్, అదేమిట్రా? బియ్యం. రాయ్, ఇంత స్టాక్ ఉంచుకుని ఇదే స్టాకు వేరే వాళ్ళ నుంచి ఎంతో స్టాక్ ఉంది. ఇంకా ఉందా? లేదని చెప్తాడా షావుకారు? రేయ్, ఎవడ్రా వీడు? ఫైల్వాన్. పైల్వాన్ కదరా, పైల్వాన్ పాపన్న. ఈ కొట్టుతో 6 కిలోలు 12 కిలోలు ఫైల్మాన్. ఓహో, ఫైల్మాన్ గారా? పప్పులు కావాలా? కందిపప్పు, శనగపప్పు, పంచదార, పోనీ మైదా పిండు. పిండి లోపల చేశాను, పిప్పే మిగిలింది. అయ్యా, తమరంటే 6 జిల్లాలకి హడలా? కాదు, జిల్లా కాదు, తాలూకా కాదు, ఆగరిపేట కూడా కాదు. రే ఫైల్మాన్ గారు, నువ్వు నెట్టినట్టనరా? ఏమిటి అవతారం? ఏమిటి శెట్టి గారు, ఏమిటి గొడవ? ఏముంది, రేషన్ కావాలని ఒకటే గోల. స్టాకు లేదని బోర్డు పెట్టినా నమ్మటం లేదు. బోర్డు నిజం బోర్డా, బ్లాక్ బోర్డా? అమ్మమ్మ, మీకు నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. రే, ఈ అయ్య గారిని కూడా లోనకి తీసుకెళ్ళండి. రండి అయ్య గారు. రెడీ అయ్యింది సార్, ఇక ప్రారంభిద్దామా? ఓ, నాకేం అభ్యంతరం లేదే. ఏం షావుకారు గారు,
ఏమండి రామలింగయ్య గారు, మన పైలట్ గారితో ఏం చెప్తున్నారు? ఈ ప్లాన్ లో ఉన్న ఏరియా అంతా పురుగుల మందు చలమని చెబుతున్నాను బాబు. సరే వస్తాను. జీ బాబు. ఏ పిల్ల, నీ పేరేంటి? ఏదో ఒకటి, నీకెందుకు? తలబెరుసుగా మాట్లాడుతున్నావు. నేనెవరినో తెలుసా? మొహం మీద రాసే ఉంది, పని పాట లేని పోకిరి రకమని. సోను, అయ్యా, ఎవరా చిలక దోర పలుకులు పలుకుతుంది? మన రాజన్న కూతురండి, పేరు లక్ష్మి. రాజన్న కూతురా? వాని సాయంకాలం వచ్చి కలుసుకోమని చెప్పు. అలాగేనయ్యా. ఇవేంద్రా? 18 అండి. అవే 20 అండి. 20 కదండ్రా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను పట్నం వెళుతున్నా. పట్నం ఎందుకు? ఏదైనా బేరం తగిలిందా? బేరం సారం తప్పితే నీ బుర్రలోకి ఇంకేం రాదా? పట్నంలో మా అక్క కూతురు పెద్ద మనిషి అయింది. అక్కయ్య రమ్మని మన ఉత్తరం రాసింది, అందుకే వెళుతున్నా. పెద్ద మనిషి అయిందా? వంచటానికి వెళ్తున్నావా? చెడప్పుడు ఆ చిన్నదాన్ని ఇలా తీసుకొస్తావా? సరిగా మా పదాని పని సరి. పాడు బుద్ధి. అది సరే కాని నాకు సంగీతం ఎప్పుడు నేర్పుతా? నేర్పుతా, నువ్వు ఊరి నుంచి రాగానే నేర్పుతా. బాబు గారు, పాప. రామలింగ గారు, రాజన్ రాలేదా? రాలేదు బాబు, అతని కూతురు పెళ్లి. వెళ్ళా? ఎక్కడ? రామ మందిరంలో. నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా పెళ్ళా? ఏం రాజన్ గారు, ఎస్టేట్ లో నాకు తెలియకుండా ఎక్కడ పెళ్లి జరగని మీకు తెలుసు కదా, కనీసం ఖబరైనా పంపలేదే? ఏదో అనుకోకుండా హఠాత్తుగా. దట్స్ ఆల్ రైట్. హఠాత్తుగా చేసిన పెళ్ళైనా ఏర్పాట్లు అవి గొప్పగానే ఉన్నాయి. పెళ్లి సంబంధం కూడా గొప్పదే అనుకుంటాను. గుడ్. వీళ్ళెవరు? వాళ్ళందరూ నా స్నేహితులు. నమస్కారం. నమస్కారం. ఏంటి సంగతి? అదే ఏం లేదు. లక్ష్మి, నువ్వు చదువుకునే అమ్మాయి, ఎందరో ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు రాలేదా, లేకపోతే నువ్వు పిలవలేదా? చూడు లక్ష్మి, పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగేది. దానికి బంధువులు, మిత్రులు అందరూ వచ్చి ఆశీర్వదించే శుభం కదా. ఓయ్, నువ్వు పెళ్లి చూడటానికి వచ్చావా, లెక్కలు దంచడానికి వచ్చావా? గంగా, ఆయన ఎవరనుకున్నావు? మా ఎస్టేట్ యజమాని. రే బొర్రా, కావాలంటే నువ్వు పెట్టుకోవడం దండాలు. వంగి నేనేం పెడతాను? గంగా. ఎస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గంగా, మరేలా మాట్లాడు. గంగన్న గారు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టం ఉండబట్టే చేసుకుంటున్నాను పెళ్లి. లక్ష్మి, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ధైర్యంగా చెప్పు. నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి ఇష్టమా లేదా? ఇష్టం లేదు. అంటే బలవంత పెళ్ళా? అవును, మా నాన్న ఈ గంగం దగ్గర అప్పు చేశాడు. అది తీర్చలేకపోతే తప్పుకు బదులు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. లక్ష్మి, లక్ష్మి లే పైకి. రాజన్న గారు, ఈయనకి ఎంత బాకీ ఉందో చెప్పండి, నేను ఇస్తాను. గంగనా, నాతో రా. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? డబ్బు తీసుకోవడానికి. ఎవరికి కావాలరా నీ బోల్ డబ్బు? గంగన్న గారు, ఆవేశపడితే అన్యాయంగా చెడిపోతారు. మర్యాదగా నా వెంటండి. కమా. ఎవరికి కావాలరా నీ మర్యాద?
చెయ్యి ఏరా చెయ్యి. ఏరా నీకు మర్యాద కావాలా? వద్దు, ధనలక్ష్మి కావాలా, గృహలక్ష్మి కావాలా? నాకు రెండు వద్దు. మా చెయ్యి. ఏంట్రా లైన్ కనిపించండి. రైట్ హ్యాండ్. ఇంకోసారి ప్రాంతాలకు వచ్చారంటే డొక్క చీరేస్తాను. రాజన్ గారు మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా రాస్కెల్స్ ఈ ఛాయలకు కూడా రాదు. అలాగే బాబు. ఆగండి. వచ్చిన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నారు. వచ్చిన పనే జరగకూడని పెళ్లి ఆపు చేశారు. జరగవలసిన పెళ్లి జరిపిస్తేనే కదా మీరు వచ్చినందుకు ప్రయోజనం. లక్ష్మి నువ్వు చదువుకునే అమ్మాయి, తగిన వరుణ్ణి నువ్వే చూసుకో. నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఓకే? పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకు మళ్లీ పెళ్ళవుతుందా? తగిన వరుడు కూడా దొరుకుతాడా? ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఎందుకు రారు? అందము చదువు అన్నీ ఉన్నదానివి. నువ్వు కోరితే ఏ బుద్ధిమంతుడైనా ఒప్పుకుంటాడు. అయితే ఆ బుద్ధిమంతులు మీరే. ఏనా? అవును. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను ఆ రాక్షసుడి చేతిలో పడకుండా రక్షించారు. ఏ వస్తువు మీదనైనా దాన్ని రక్షించిన వాళ్ళకే హక్కు ఉంటుంది కదా. అదే కాక నాకు మీ రుణం తీర్చుకునే మార్గం ఇదొక్కటే. నేను మీ ఆస్తి కోసం, అంతస్తు కోసం ఆశపడి ఈ కోరిక కొట్టడం లేదు. ఇంతటి కర్మ నిండిన మనసు, మానవత్వం మూర్తి భవించిన మనిషి నాకు తెలిసిన సమాజంలో ఎవరు లేరు. అధముడికి ఆడి కావటం కన్నా ఉత్తముడి ఇంటి దాసిగా ఉండటమే మేలు. మీ వంటి ఆదర్శమూర్తి పాదాల వద్ద జీవితం గడపాలనే ఆశయంతోనే ఆడపిల్లనే బిడియం కూడా వదిలిపెట్టి నా మనసు బయట పెట్టాను. నన్ను కాదనకండి, నన్ను కాదనకండి. లక్ష్మి, అమ్మ పరిస్థితి అర్థమైంది కదా? లక్ష్మి, డాక్టర్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళి స్పెషలిస్ట్ ని తీసుకొస్తాను. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ సంగతి నాకు వేరే చెప్పాలా? అది నా బాధ్యత. అది సరే గాని మీరు వచ్చేటప్పుడు మీ చెల్లాన్ని కూడా తీసుకురండి. ఓకే. సో దట్స్ ద థింగ్. అసలు రహస్యం అదనమాట. ఎస్ సార్. మరి ఈ సంగతి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే మిస్టర్ బాబు? మీకే కాదు సార్, ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఆరాధించారు కనుక చెప్పాను. కొన్ని నిజాలు దాచిపెట్టినప్పుడు జరిగే మంచి బయట పెడితే జరగకపోవచ్చు డాక్టర్. వెల్ సెడ్. మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఇవాళ బయలుదేద్దామా? ఓకే. పట్టుకోండి.